హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుంటారో చెప్తాను, వచ్చేయండి. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లు అండ్ టమాటా అయితే రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో అయితే నేనైతే 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో వచ్చేసి ఆనియన్స్ అయితే వేసి బాగా ఫ్రై చేసేయాలి. ఇవి మనకి గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేపుకుంటూ ఉండాలి. మరీ అంత ఎక్కువ వేపించుకున్నాం అనుకో మనం పక్కకు తీసాక కొంచెం ఇంకా బాగా అయిపోద్ది. సో అంతే, ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్నాక ఈ లోపల పక్కన పెట్టుకున్న గుడ్లకి అయితే నాట్లు వేసేసుకోవాలి చాక్ తోటి. అలా నాట్లు పెట్టేసుకున్నాక ఆనియన్స్ తీసిన ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకొని అందులోనే మనం పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా తీసుకెళ్ళి అందులో వేసేయాలి. ఇవి వచ్చేసి మనం మీడియంలో పెట్టుకుని అయితే బాగా వేపుకోవాలి. ఇలా అయితే వేపుకున్నాక తీసేసి పక్కన ప్లేట్లో తీసేసుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని పలావ్ సాంబార్ అయితే వేసేయాలి. నేను అక్కడ ఇచ్చాను, అవే వేసేయండి మీరు కూడా. వేసేసి బాగా వేపాక జీలకర్ర వేసుకుని అండ్ అందులో ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగాని ఇంక ఇవి బాగా మగ్గినాయి అన్నాక మనం కొంచెం అల్లం పేస్ట్ అయితే వేయాలి. సో నేనైతే వేసేసాను, అది ఆల్రెడీ క్లిప్ అయితే రాలా, అందుకే మీకు చూపిస్తున్నాను. అలా వేసి బాగా మిక్స్ చేశాక ఇంక అందులో టమాటాస్ వేసి నేనైతే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నాను. అవి కూడా మనకి బాగా మగ్గిపోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గిచ్చేస్తే అయితే మనకి ఇలా మగ్గింది కదా. సో ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే నేను ఆచీవారిది వాడుతున్నాను. సో కొంచెం అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపేసి అండ్ ఈ లోపల మనం పక్కన పెట్టుకున్న పెరుగును అయితే రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల ఈ పెరుగుని డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ ఆన్లో ఉండగానే వేయకూడదు, ఎందుకంటే పెరుగు కాబట్టి విరిగిపోద్ది. అది బాగా మనకి చల్లారేకనే వేయాలి. అండ్ ఈ లోపల బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే తీసుకెళ్ళి అందులో అయితే వేసేసాను మసాలాలో. అండ్ ఈ లోపల నేను రైస్ అయితే కొలుస్తున్నా. నేను వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ కాబట్టి నేనైతే 4.5 రైస్ని అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఇదైతే ఇలా బాగా మగ్గిపోయింది. ఇందులో వచ్చేసి 4.5 రైస్కి నేను 9 గ్లాసెస్ అయితే వాటర్ వేసాను. ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయింది, సో అందుకని ఇలా యాడ్ చేశాను లాస్ట్లో నేను. అండ్ ఈ రైస్ని హాఫ్ అయితే మనం తీసుకుని వెళ్ళి ఆ బాగా మరిగిన దాంట్లో ఎసరులో అయితే వేసేయాలి. నేను ఎందుకు హాఫ్ వేసానంటే మనం ఎగ్ బిర్యానీగా చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ వేసి దాని మీద అయితే మనం ఈ పక్కన పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ దానిపైన అయితే మిగతా హాఫ్ అయితే వేయాలి. వేసాక బాగా మిక్స్ చేయాలి. మనం మిక్స్ చేసి ఒక 10 to 20 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గిచ్చేస్తే ఇలా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో అయితే నేను పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లను అయితే తీసుకుని అందులో వేసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు కోడిగుడ్లు డైరెక్ట్గా అందులోనే వేస్ట్ చేయొచ్చు కదా అని, విడిపోతాయి అన్నమాట. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఇదండి నేను చేసిన ఎగ్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.